ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక 2 BHK ఫ్లాట్ అనేది సేల్కి అయితే రావడం జరిగింది. దాని గురించి చెప్పబోతున్నాను. ఇది వచ్చేసరికి G+5 ఫ్లోర్స్తో ఉన్న ఒక అపార్ట్మెంట్ ఫ్రెండ్స్. ఇది కింద వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం అంతా కూడా కార్ పార్కింగ్ అయితే వదలడం జరిగింది. పైన చూసుకున్నట్లయితే 5 ఫ్లోర్స్ అయితే వచ్చేసాయి. ఒక్కొక్క ఫ్లోర్లో 3 ఫ్లాట్స్ చొప్పున టోటల్గా 15 ఫ్లాట్స్ అయితే ఇందులో ఉండడం జరుగుతుంది. కింద కార్ పార్కింగ్ ఏరియా అయితే ఒకటి ఇస్తున్నారు మనకి. అండ్ అట్లాగే మనకి మంజీరా వాటర్ ఫెసిలిటీ అయితే ఉంది. బోర్ ఉంటుంది, వాచ్మ్యాన్ ఉంటారు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పవర్ బ్యాకప్ కూడా ఉంటుంది. ఇందులో చాలా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. పైకి వెళ్దాము, ఫ్లాట్ ఎలా ఉంది ఏంటిది అంతా కూడా క్లియర్గా చూపిస్తాను. అండ్ ప్రైస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా వీడియోలో ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇదిగోండి, ఫ్లాట్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్, లిఫ్ట్ పక్కన అయితే ఉండడం జరుగుతుంది. మెయిన్ డోర్ అంతా కూడా టేక్ డోర్ ఇచ్చేసారు. ఒకసారి తీసుకుని లోపలికి వెళ్దాం పదండి. ఈ ఫ్లాట్ వచ్చేసరికి సెకండ్ ఫ్లోర్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 1160 SFT అయితే ఉంటుంది. HMD అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఇది. ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి 10 అడుగులు వెడల్పు ఉంటుంది, 18.5 అడుగులు పొడవుతో అయితే రావడం జరిగింది. వెంటిలేషన్ కూడా బాగుంది ఫ్రెండ్స్. ఇది మెయిన్ ఇలా వెంటిలేషన్ రావడం కూడా రీజన్ ఏంటంటే మనకి మెయిన్ చెప్పాలంటే రోడ్డు ఫేసింగ్ ఫ్లాట్. ఇది మనకి రోడ్డు వైపే మనకి ఫ్లాట్ అయితే ఉంటుంది. సో కార్నర్గా ఉండడం వల్ల ఏంటంటే వెంటిలేషన్ కూడా బాగుంటుంది. ఇది పక్కన మనకి UPVC విండోస్ అయితే ఇచ్చేసారు వీళ్ళు. దీనికి లోన్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, లోన్ అవైలబిలిటీ కూడా ఉంది. ఇదంతా కూడా హాల్ ఇది. అండ్ ఈ పక్కన చూసుకున్నట్లయితే డైనింగ్ ఏరియా ఇచ్చేసారు. ఇదంతా కూడా డైనింగ్ ఏరియా. హాల్ దాటిన తర్వాత 12x11.5 సైజులో పెద్దగా మనకి అంతా కూడా డైనింగ్ ఏరియా ఇచ్చేసారు. ఇందులో వేసిన కలర్స్ కూడా లైట్ కలర్స్ అయితే వేయడం జరిగింది చూడండి. సో ఈ ఫ్లాట్ వచ్చేసరికి మనకి హైదరాబాద్ మియాపూర్లో అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఇది మన సబ్స్క్రైబర్స్ కూడా హైదరాబాద్లో ఏదైనా హౌసెస్ ఉంటే చెప్పండి, ఫ్లాట్స్ అయినా ఉంటే చెప్పండి అని చెప్పేసి చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో హైదరాబాద్ మియాపూర్ సాయి అనురాధ కాలనీ ఏరియాకి అయితే ఇది రావడం జరుగుతుంది. సో దగ్గరలో మనకి చూసుకున్నట్లయితే స్కూల్స్ ఉన్నాయి, అన్నట్లయితే హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. మమతా హాస్పిటల్ కూడా దగ్గరగా ఉంటుంది. కెనడీ హై స్కూల్, వికాస్ స్కూల్ ఇలా స్కూల్స్ కూడా దగ్గరగా అయితే ఉంది మనకి. ఇది కిచెన్ ఫ్రెండ్స్. ఇది 10x2/7 సైజులో మనకి కిచెన్ అనేది అయితే రావడం జరిగింది. సో కిచెన్ పెద్దగానే వచ్చింది. అండ్ మనం ఈ పక్కన చూసుకున్నట్లయితే కిచెన్ పక్కనే మనకి వాష్ ఏరియా అయితే ఇచ్చేసారు. ఇదిగోండి, పక్కనంతా కూడా వాష్ ఏరియా అయితే రావడం జరిగింది చూడండి. 4x7 సైజులు ఇదంతా కూడా వాష్ ఏరియా అయితే. సో వాల్ టైల్స్ కూడా ఇచ్చేసారు చూడండి. వాష్ ఏరియా టోటల్ అంతా కూడా ఇక్కడ. అండ్ ఎదురుగా మనకి సేఫ్టీకి గ్రిల్స్ ఇవన్నీ కూడా ఇచ్చేసారు. స్టోరేజ్ కూడా వచ్చింది. విండోస్ అన్నీ కూడా UPVC విండోస్ ఇవి. సో లోపలికి వెళ్దాం పదండి. 2 బెడ్రూమ్స్ వచ్చాయి అండ్ 2 అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే వస్తున్నాయి. ఒకటే అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు, ఇంకొకటి కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చేసారు. సో హాల్లో ఈ పక్కన చూడండి, ఇది కామన్ బాత్రూమ్, ఇది రైట్ సైడ్ కనబడుతుంది. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. ఓన్లీ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ ఇచ్చారు వీళ్ళు. టోటల్గా 1160 SFT ఫ్రెండ్స్. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మీరు చూస్తుంది 14.5 అడుగులు పొడవు ఉంటుంది, 10x2 వెడల్పు అయితే రావడం జరుగుతుంది. లైట్ లావెండర్ అండ్ వైట్ కలర్ అయితే యూజ్ చేశారు. వెంటిలేషన్ కూడా బాగుంది ఇది. సో ఇది వచ్చేసరికి మార్నింగ్ 7 టైంలో చూస్తున్నారు మీరు ఈ వీడియో అనేది, వెంటిలేషన్ అనేది. అదే మనకి మధ్యాహ్నం కానీ లేదంటే ఈవినింగ్ గట్రా చూసినట్లయితే ఇంకా వెంటిలేషన్ అయితే ఉంటుంది. మార్నింగ్ టైంలో తీసిన వీడియో ఇది. సో ఇది వచ్చేసరికి అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్. ఇది మనకి 4.5 అడుగులు వెడల్పు ఉంటుంది. ఇది 7 అడుగులు పొడవుతో రావడం జరిగింది. వాల్ టైల్స్ అయితే ఇచ్చేసారు. కమోడ్ వచ్చేసరికి వెస్ట్రన్ స్టైల్ కమోడ్ అయితే రావడం జరిగింది. అండ్ వాష్ బేసిన్ కూడా ఇస్తున్నారు. సో ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం పదండి. అండ్ మనకి దీని ప్రైస్ వచ్చేసరికి per SFT కాస్ట్ అనేది 4500 SFT కాస్ట్ చెప్తున్నారు. ఇది నెగోషియబుల్, ఇది తగ్గిస్తారు. ప్లస్ ఎమ్యూనిటీ కాస్ట్ వచ్చేసరికి ఇంకొక 3 lakhs ఎక్స్ట్రాగా అయితే ఉంటుంది. లోన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్, దీనికి లోన్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ UDS వచ్చేసరికి 44 స్క్వేర్ యార్డ్స్ అయితే ఉంటుంది. ఇది కామన్ బాత్రూమ్ ఫ్రెండ్స్. ఇది 4x6.5 సైజులు అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇండియన్ స్టైల్ కమోడ్ అయితే ఇచ్చారు. ఒకటి వెస్టర్న్ స్టైల్ వచ్చింది, ఇంకొకటి ఇండియన్ స్టైల్ అయితే తీసుకున్నారు. సో పదండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాము. అండ్ ఈ ఫ్లాట్ ఎవరైతే తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు డిస్క్రిప్షన్లో నేను కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చాను, దానికి మీరు కాంటాక్ట్ అవ్వండి. అలాగే ఇదే విధంగా ఏదైనా ప్రాపర్టీ సేల్ చేద్దామన్నా కూడా వీడియో కింద నెంబర్ ఉంటుంది, దానికైతే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది సో ఇది కూడా మనకి మాస్టర్ బెడ్రూమ్ లాగే ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి దానికి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. ఇది కూడా మనకి 10x14.5 సైజ్ రూమ్ ఇది.
సో కలర్స్ అయితే చాలా బాగా వేయించారు చూడండి, లైట్ కలర్స్ అయితే యూజ్ చేశారు వీళ్ళు. టోటల్గా ల్యాండ్ అంతా కూడా 650 స్క్వేర్ యార్డ్స్ అయితే వస్తుంది. అందులో G+5 ఫ్లోర్స్తో మనకి ఇది అయితే బిల్డ్ చేయడం జరిగింది అపార్ట్మెంట్ మొత్తం అంతాని. సెకండ్ ఫ్లోర్లో అయితే ఉంది ఫ్రెండ్స్, మనకి వెంటిలేషన్ పరంగా ఈజీగా మనం కిందకి మెట్లు దిగి అయితే వెళ్ళిపోవచ్చు సెకండ్ ఫ్లోర్లో ఉండడం వల్ల. ప్లానింగ్ కూడా ఒకసారి నేను మీకు చూపిస్తాను, ఒకసారి ప్లానింగ్ చూడండి, ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇదే అపార్ట్మెంట్ ఫ్లోర్ ప్లాన్ ఫ్రెండ్స్ ఇది. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ ప్లానింగ్ ఇది. మనకి పక్కన కార్నర్లోనే ఉంటుంది రోడ్ సైడ్ వచ్చేసరికి. ఇదిగోండి స్టార్టింగ్ మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి, 1160 SFT మెయిన్ డోర్ ఎంట్రన్స్ ద్వారా లోపలికి వచ్చేస్తాం అక్కడ. సో హాల్లోకి వస్తాము, ఈ పక్కన రైట్ సైడ్ డైనింగ్ ఏరియా ఇచ్చారు అండ్ కిచెన్ వాష్ ఏరియా కనబడుతుంది చూడండి. హాల్లోనే కామన్ బాత్రూమ్ ఇచ్చేసారు అండ్ మాస్టర్ బెడ్రూము, చిల్డ్రన్స్ బెడ్రూము, బయట బాల్కనీ. ఇలా టోటల్గా ఓవరాల్గా ప్లానింగ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ఎవరికైనా కావాలంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి ప్లానింగ్ అనేది. సో చూసుకున్నారు కదా, ఇది ప్లానింగ్ విషయానికి వచ్చినట్లయితే కనుక. సో పదండి ఇప్పుడు మనం బయట బాల్కనీలోంచి వ్యూ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అయితే చూద్దాము. చుట్టూరు చాలా వరకు అన్నీ కూడా అపార్ట్మెంట్సే ఫ్రెండ్స్ ఇక్కడ. ఇది వచ్చేసరికి మనకి బాల్కనీ ఇది. సో ఫ్రంట్ సైడ్ చూడండి అన్నీ కూడా అపార్ట్మెంట్సే ఉన్నాయి ఇక్కడ. సో ఇదంతా కూడా బాల్కనీ ఇది. ఫ్రంట్ రోడ్ కూడా చూసుకోండి, ఇది వెస్ట్ ఫేసింగ్ రోడ్ ఇది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో అనేది. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా కనుక మన ఛానల్ చూస్తే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెట్టాను, ఒకసారి చెక్ చేసి మీరైతే కాంటాక్ట్ అవ్వండి.